భానుప్రకాష్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. రోహిణి కుమార్, వీళ్ళందరూ అంటే అప్పట్లో నాలాగే పెద్ద పేరు లేని ఆర్టిస్టులే. అవునండి. తర్వాత తర్వాత భగవంతుడు, కాలం, వారి అనుభవం వారికి తోడై ఇవాళ మనం చెప్పుకోదగిన నటీనటులు అయిపోయారు. అవునండి. బాబుమోహన్ గారు, వీళ్ళందరికీ పద్మశ్రీలు వచ్చినాయి, మంత్రి పదవులు వచ్చినాయి, రాష్ట్రం దేశం అంతా గుర్తించింది. వాళ్ళు కూడా చెప్తారు మా ప్రాతిపదిక మొదటి వేదిక దూరదర్శన్. తర్వాత ఇక మీ పెళ్లి ప్రస్తావన తీసుకొద్దామండి. అయ్యా, మీ శ్రీమతి గారి పేరు రోజా రాణి. అవును, నిజంగా మీ ఇంటి రాణి. మీ వాణి. అసలు ఏంటి, అసలు మీ ఇద్దరు వివాహం ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు అరేంజ్ అయిందా? పెరుగు కావాలంటే పాలు పెరుగు రెండు కలవాలిగా. అవునండి. ఇవి రెండు ఉన్నాయి. ఎలా అంటే నేను టీవీ రాకముందు రేడియోలో పనిచేశాను, చాలా కొద్ది రోజులే. అందులో కూడా వార్తా విభాగంలో చేసేవాళ్ళు. ఇలా వార్తలు సేకరించి వారానికి ఒక రోజు అన్నింటినీ క్రోడీకరించి ఎడిట్ చేసి నా వ్యాఖ్యానంతో ఇవ్వాలి. అది ఉద్యోగం. అది చేస్తున్నాను, కానీ ఎందుకో నాకు తృప్తిగా ఉండేది కాదు. అది చేస్తూ అదే కేంద్రంలో పక్కన యువవాణి అని ఒక కార్యక్రమం ఉండేది. అప్పట్లో కేవలం యువకులకి యువతులకి. దాంట్లో అప్పటికప్పుడు కవిత్వాలు రాసి అప్పటికప్పుడు కథలు చెప్పి నాటకాలు కూడా అప్పటికప్పుడు రాసేవాళ్ళం. యువవాణి. ప్రయాగ రామకృష్ణ అని పేరు వినుంటారు. తను, నేను, రోజారాణి, శోభాశంకర్, ఇలా అందరం కూర్చొని రాసేవాళ్ళం. ఒక్కొక్కసారి 6ంటికి ప్రోగ్రామ్ అయితే 5:30కి ఎగ్జిక్యూటివ్ వచ్చి, శాంతి ఏదో ఒకటి రాయి, ఈ నిజాలు చెప్పకూడదు, అప్పటికప్పుడు కూర్చుని ఏదో ఒక సందర్భాన్ని కూర్చి 4-5 వాక్యాలు రాసి చదివేశాడు. అలా జరుగుతున్న సందర్భంలో నేను మా వాళ్ళకి చెప్పా, ఏదో ఒక రోజు టీవీ వస్తుంది, నేను దాంట్లో చేరతానంటే వాళ్ళు నన్ను పిచ్చోడిని చూసి నవ్వారు. టీవీ అంటే వాళ్ళకి అర్థం ఉండదు. మా ఛాన్సలర్కి ఏదో తేడా వచ్చింది, చిప్తో అలా. ఆ సందర్భంలో ఏమైందంటే అండి, వాణిజ్య ప్రసారాలు ప్రారంభమైనవి 72. అంటే ఈ సినిమా చూడండి, ఈ పట్టు చీర కొనండి, లేకపోతే ఈ స్థలాలు ఇక్కడ అమ్మబడుతున్నాయి, అమ్మబాట్లో ఉన్నాయి, మీరు కొనండి, ఇలా ఉండేది. అది వాణిజ్య కార్యక్రమాలు. వాటికి అక్కడ స్టూడియో లేదు, బయట రికార్డ్ చేసి తీసుకురావాలి. నా గొంతు ఎక్కువ వాడేవాళ్ళు. లక్ష్మీపతి గారని ఇంకొక ఆయన ఉండేవారు, ఆయన ఆడగొంతులకి వీళ్ళందరూ వాడేవాళ్ళు. రోజారాణివి, మాలతి, లత, శోభాశంకర్. రికార్డింగ్ ఇప్పుడు అర్ధరాత్రి జరిగేది. అంటే శబ్దాలు ఏమి లేకుండా ఉండాలి. స్టూడియో లేదు కదా. మేము మొదలు పెట్టగానే ఊరవతలు ఎక్కడో కుక్క అరిచేది, ఆగిన తర్వాత మేము మొదలు పెట్టాం. అలా జరిగేది. అలా మా పరిచయం. తర్వాత 75లో నేను ఇందాక మీతో అన్నాను చూసారా, సైట్ అని, ఆ సైట్ ప్రారంభించారు. ప్రారంభిస్తూ మమ్మల్ని పిలిచారు, మీరు టీవీలో అనౌన్స్మెంట్ చెప్పాలి, చెప్పగలరా? ఒకటే తేడా ఏంటంటే, రేడియోలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవి చెప్పగలరు, కానీ వాళ్ళు కెమెరా చూసి చెప్పడం అలవాట్లేదు. రేడియోలు అంటే ఇలా కింద చూసి చదివేస్తారు చక్కగా, జీవం పోకుండా. అవునండి. వాళ్ళు తయారు కూడా అవ్వకలేదండి, ఫేస్ మేకప్ అవసరం లేదు, ఏ డ్రెస్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ అలా కాదు. ఈ తలెత్తేటప్పుడు కింద వాక్యం పోయేది, అంటే అలవాటు లేక వాళ్ళు. తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఉంటుంది, దాంట్లో కళాకారులు ఉండేవారు. మన దేవదాస్ కనకాల, వారి శ్రీమతి లక్ష్మి గారు, శకుంతల, తర్వాత రాయుడు, బ్రహ్మం గారు, ఈఎల్ నరసింహారావు, వీళ్ళందరూ అక్కడ ఉండేవారు. వీళ్ళందరూ వచ్చారు వార్తలు చదువుతామని. ఆ ఇంటర్వ్యూ రోజున నాకు గుండెలు భయం. వీళ్ళల్లో అందరూ నాకంటే ఎంతో అనుభవం, కానీ టీవీ అనుభవం లేదు వాళ్ళకి. వాళ్ళు న్యూస్ చదవగలరు కానీ టీవీ అనుభవం లేదు. సరే, నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన ఒక ఏడాది కల్లా రోజారాణికి ఉద్యోగం వచ్చింది.
అక్కడ అనౌన్సర్గా. అనౌన్సర్. అనౌన్సర్ అంటే కార్యక్రమాలని పరిచయం చేయటం. ఇప్పుడు ఆ పాత్రని యాంకర్ అంటున్నాం. యాంకర్ అంటే అర్థం వేరు. మీరు చేశారు తక్కిన వాళ్ళు, అంటే వీళ్ళు డాన్స్ ఉంటే వీళ్ళు డాన్స్ చేస్తారు, పాట అంటే వీళ్ళు పాడతారు, అంటే వాళ్ళతో మమేకం అయిపోయి చేస్తారు. అదొక పద్ధతి. అప్పట్లో అలా ఉండేది కాదు. చాలా గంభీరంగా, గౌరవంగా, హుందాగా ఫలానా కార్యక్రమం ఇప్పుడు ప్రసారం అవుతుంది, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి, అలా ఉండేది. తను జాయిన్ అయిన తర్వాత వచ్చి నాకు లెటర్ చూపించింది. నాకు ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్. ఓ సంతోషం, ఇద్దరం కలిసి పని చేయొచ్చు అని. కలిసి పని చెయ్యొచ్చు అనుకున్నాం కానీ కలిసి జీవించవచ్చు అని తట్టలేదు. సరే అలా కలిసిపోయి రోజు ఆఫీస్కి కలిసే వెళ్ళేవాళ్ళం, మళ్ళీ కలిసి వచ్చేవాళ్ళం. అలా ప్రయాణం కాస్త పరిణయంగా మారింది. 1980 ఆగస్టు 21న దేవుడి గుళ్ళో వివాహం చేసుకుని. అంటే ఫస్ట్ ఎవరు చెప్పారంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే మాట కానీ ప్రేమిస్తున్నాను మాట? అలా ఏం లేదు, ఇద్దరం అనుకుని రెండిళ్లలో వెళ్ళి చెప్పాం. ఓకే. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక సందేహం చేశారు, మా అమ్మాయి మిమ్మల్ని తట్టుకోగలదా అంటే ఎందువల్ల అంటారు అలాగా? ఆయన మద్రాసులో ఉండొచ్చారు, స్వాతంత్ర సమరయోధుడు ప్రకాష్ రావు గారిని. తర్వాత వచ్చి మన దుర్గాబాయి దేశ్ముఖ్ సంస్థలో పనిచేసేవారు. ఆయన ఎప్పుడు ఖద్దరు కట్టుకోవటం, జీతం తీసుకోకుండా పనిచేశాడండి. ఆయన ఇదేంటంటే, మీరు కొత్త తరం వాళ్ళు, మా అమ్మాయి ఏమో మా స్థాయి నుంచి వచ్చింది, ఏమైనా అంటే ఎలా మీరు తట్టుకుంటుంది? ఏం లేదండి, మీ ఇష్టం. సరే, ఆ తర్వాత మేము వెళ్ళి యాదగిరి గుట్టల్లో పెళ్లి చేసుకున్నాం. దానికి నేనే కారణం. మామూలుగా పెళ్ళి అంటే ఎటు కాదన్నా లక్షల్లో ఖర్చు అవుతుంది, వద్దు, గుళ్ళో చేసుకుని ఇక్కడికి వచ్చి స్నేహితులందరినీ పిలిచి విందించుకుందాం. సరే ఇచ్చారు. మా ఆఫీస్లో మిత్రులు, నా మిత్రులు అందరూ కలిసి అది పెళ్ళి అంత పెద్దదే అయింది. పిల్లలు ఎంత మంది సార్? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు IIT చదువుకున్నారు, అమెరికా వెళ్ళారు. పెద్దవాడు అక్కడ MS చేశాడు, డబుల్ MS చేశాడు, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తను కూడా ఒక అమ్మాయి, IIT అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు పిల్లలు, మన వాళ్ళు, బుజ్జివాళ్ళు. రెండవ అతను అక్కడ సెమీ కండక్టర్స్లో రీసెర్చ్ చేశాడు, PhD, డాక్టర్ అయ్యాడు. ఇంటెల్ కార్పొరేషన్లో పనిచేశాడు. చేస్తుండగా ప్రపంచంలో ఇది వరకు ఎప్పుడూ లేని ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది, కరోనా వచ్చింది. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను. వచ్చేసాడు వెంటనే. వచ్చేసి తన దగ్గరుండి నేను ఒక 10 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. అయినా కరోనా ఇంటికి వచ్చింది, వచ్చి పలకరించింది. ఏం లేదు, ఒళ్ళంతా జ్వరం, దగ్గు, విపరీతమైన ఆయాసం. సరే తీసుకెళ్తే డాక్టర్లు ఎందుకైనా మంచిదని అవి ఇచ్చి అడ్మిట్ చేశారు. సరే 11 రోజులు ఎవరిని లోపల రానిచ్చేవాడు కాదు. పాపం తనే అన్నీ చూసుకుని ఇంట్లో ఎవరిని రానివ్వలేదు. అంటే అక్కడ అంత చదువుకుని కష్టపడి చేసిన అబ్బాయి ఇంటికి వచ్చి ఇల్లు ఉడ్చాడు, గిన్నెలు తోమాడు, వంట చేశాడు. అంటే నాకు పెట్టడం కోసమే. మళ్ళీ తన పని, ఆఫీస్ పని చేసుకోవాలి. అంటే ప్రపంచం అంతా అలా అయింది. ఇక్కడ ఎక్కువ ఎవరికి ఇది వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది? దేవుడి దయ వల్ల, దేవుడు రూపంలో వచ్చిన వాడి వల్ల ఇవాళ మీ ముందు నేను ఉన్నాను. అది ఒకటి మట్టుకు నిజమండి. ఈ కరోనా వచ్చి మనిషి విలువలు, ప్రేమ విలువలు ప్రపంచానికి చెప్పింది. ఇలా కూడా జరుగుతుందా? ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసింది. సరే, అంటే ఇలాంటి వాడు నా కుటుంబంలో ఉన్నందుకు ఆ భగవంతుడికి నమస్కారం చెప్పుకుంటూ
కొన్ని వార్తలు చదివేటప్పుడు అండి శాంతిస్వరూప్ గారు, ఇప్పుడు ఏంటంటే కొన్ని పదాలు అంటే నాకెలా తెలిసిందంటే, ఈ సినిమా పాటల్లో పాడేవాళ్ళు ఈ పదం నాకొద్దు, లేకపోతే ఇదొద్దు అని మార్చుకుంటారటండి. అలాగే మీరు వార్తలు చదివినప్పుడు ఇది నా అభిప్రాయం. అది చేసేంటే చూసేవాడికి ఓ కదా అనిపిస్తుంది. అయితే ఇవాళ ఉన్న పరుగులో ఇవేవీ లేవు. పరిగెడుతున్నారు వాళ్ళు, అది ఇది ఇది అది అది. కారణం ఏంటంటే వాళ్ళకి లక్ష్యం ఇవి కాదు. 5 నిమిషాల్లో 50, 6 నిమిషాల్లో 60, అది లక్ష్యం. వార్తలు ఇచ్చేయలేదు ఫాస్ట్‌గా. వాటి వల్ల వీటి గుణం పోతుంది. తర్వాత ఈ వార్తకి వెనకాల దుర్గాప్రసాద్ గారు ఇలా అన్నారు, రామ్ ప్రసాద్ గారు ఇలా అన్నారు. ఈ వార్త మీద వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది? మళ్ళీ దాని ప్రతిస్పందన? ఉపయోగం లేదు, అయినా ఉంటుంది మళ్ళీ. అంటే అవి మనం తగ్గిస్తే మంచిదని. ఇక మీకు అంటే ఇంత అనుభవం ఉంది, సుమారు 40 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు, అలాగే ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా మీతో పాటు ఇంటర్వ్యూ కానీ లేకపోతే మిమ్మల్తో మాట్లాడడం కానీ జరుగుతుంది. పరిచయాలు కూడా ఉంటాయి. బాగా అంటే ఇప్పుడు బాగా మీకు ఊహ తెలిసిన తర్వాత అంటే న్యూస్ రీడర్గా జాయిన్ అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ తీసుకున్నారు? అందరూ. ఎన్టీ రామారావు గారు దాకా కూడా అందరూ. ఎన్టీ రామారావు గారు, అంతకుముందు అంజయ్ గారు, చెన్నారెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు లేరు. అది చాలా మంది టీవీ రాలేదుగా. చంద్రబాబు నాయుడు గారితో 6 సంవత్సరాలకు పైగా ప్రజలతో ముఖ్యమంత్రి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అది దూరదర్శన చేసింది. అదేంటంటే సాయంత్రం 6:30కి మొదలయ్యి ఒక అరగంట పాటు రోజు ప్రతి సోమవారం ఆయన స్టూడియోకి వచ్చేవారు. ప్రేక్షకులు తమ సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించేవారు. మధ్యలో నేను సంధానకర్తగా ఉండేవాడిని. అంటే పరిచయం, సార్ ఈయన నల్లగొండ నుంచి ఈయన రాజోల నుంచి మాట్లాడారు ఇలా అంటే ఆ సమస్య చెప్పేవారు. అంటే ముందే ఈ శాఖకు సంబంధించిన సమస్యలు చెప్పండి అనేవాళ్ళు. అవి చెప్పేవారు. ఆయన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు నోట్ చేసుకునేవాళ్ళు. వీటిని వచ్చే వారం లోపల కొన్ని పరిష్కరించేవారు. కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని కావు. ఎందుకంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. సార్ మా ఊరికి రోడ్డు లేదు అంటారు, 10 రోజులు వేయగలమా? దానికి డబ్బులు ఎక్కడ? అలాగే స్కూల్ లేదండి, కొన్ని శాంక్షన్స్ ఉంటాయి. అదే ప్రజలకు ఉపయోగపడి, అంతే పర్సనల్ కాకుండా ప్రజలకు ఉపయోగపడి వాళ్ళు నోట్ చేసుకోవడం అలా జరిగేది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ చూస్తే అండి, ఇప్పుడు సెక్యూరిటీ అయితే చీఫ్ మినిస్టర్ మనం వెళ్ళాలనుకోండి, మాది గేట్ 1, గేట్ 2, గేట్ 3, సెక్యూరిటీ 1, సెక్యూరిటీ 2 అలా గేట్లు అన్నీ ఉంటాయండి. పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ని ఉండేవి. మరి అప్పుడు ఏంటి సార్, అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? సెక్యూరిటీ కానీ ఇంత ఉండేది కాదు, కానీ ఉండేది. అంటే నాకు కలిగినటువంటి అదృష్టం ఏంటంటే, అంటే వీళ్ళతోటి టీవీలో పరిచయాలు ఉండటం వల్ల, చేయటం వల్ల ఎవరు ఆపేవారు కాదు. చూడగానే మిమ్మల్ని పంపించేవారు. వారు కూడా పెద్దగా టైం ఏం కాకుండా లోపల పిలిచి మాట్లాడేవారు. నేను వ్యక్తిగతంగా నా గురించి ఏం అడుగుతాను, సార్ ఈ ప్రోగ్రామ్ అండి ఇదండి, వచ్చే వారం ఇచ్చేద్దాం. సరే. అదే మరి రాజశేఖర రెడ్డి గారితో ఏమన్నా పరిచయం ఉందండి? ఆయన వచ్చి సీఎంగా అయ్యంగానే ఇలాంటి ప్రోగ్రామే ఒకటి చేద్దామని అడిగాము ఆయన. నేను ఇలాంటిది చేయను అన్నాడు ఆయన. ఇది జాబులాగా నేను చెయ్యనిది, నేను వస్తాను, పత్రికా విలేకరులందరినీ పెట్టండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, నువ్వు దానికి సంధానకర్తగా ఉండు. అలాగే సార్, ప్రెస్ మీట్ లాగా అది చేశారు. అంటే ఆయన దృష్టిలో ఒకటి ఉండేది, ఈ ప్రజల నుంచి వస్తున్న ఫోన్స్ అన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఒకటి నన్ను నేరుగా అడిగాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏ స్వర్గంలో ఉన్నాడో తెలియదు కానీ, ఏం శాంతస్వరూప్, ఈ ఫోన్లని మీరు చేస్తున్నారా వాళ్ళే చేస్తున్నారా అంటే, సార్ ఫోన్ కాల్స్ నిజమే సార్, వాళ్ళ అందరూ చేస్తారంటే మీరు సర్దుతారండి, మీ ఉద్యోగం కదా అట్లా మాట్లాడాడు. అలా జరిగేది. తను కూడా సమస్యల్ని నేరుగా పరిష్కరిస్తాడు, ఎక్కువగా దాన్ని
జాగు చెయ్యరు. మీరు టీవీలో వార్తలు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు అప్పుడు అంటే పాలిటిక్స్ కి, అప్పుడు రాజకీయాలకి ఇప్పటికీ అన్నా మీరు అవగాహన ఉందా? ఏమైనా చూస్తుంటారా అన్నా? అవగాహన ఉంది. మీరేం చేస్తారు అంటారు. అంటే ఇప్పుడు రాజకీయాలు 12 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాడి దాకా అందరికీ అర్థమవుతున్నాయి. ఓకే. కానీ ఎవరు ధైర్యం చేసి ఇది ఇలా అని చెప్పే పరిస్థితి లేదు. అంటే ఎవరికి కూడా నిలకడ లేదు. ఓకే. నేను ఇవాళ ఇలా చెప్పానంటే రేపటిదాకా ఈ మాట మీద నిలబడే అవకాశం లేదు, మార్చేస్తాను, కాదని చెప్తాము. నేను అనలేదంటాడు. అన్నిటికీ మించి నన్ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారంటాడు. ఇది గొప్ప విషయం అండి. ఇది ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అలా అనలేదు. నేను అన్నది వేరు, వాళ్ళు అర్థం చేసుకునేది వేరు. వాళ్ళతోటి వాగ్యుద్ధం అనవసరం. కానీ ఒకటి మటుకు జరుగుతుంది, మన సమాజం మీద 2 వర్గాలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒకటి రాజకీయాలు, 2 సినిమాలు. సినిమా వాళ్ళు మేమేం వాళ్ళని చెడగొట్టాలని తీయట్లేదు, వాళ్ళు అడుగుతున్నారని తీస్తున్నామంట. ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగారండి ఇలా చొక్కా లాగులు లేకుండా సినిమాలు తీయమని, లేకపోతే కథలు ఇష్టం ఉన్నట్టు చెప్పమని? అంటే వాళ్ళు మేమేం చెప్పాము, మీ దగ్గర ఉన్న కథలే మేము చెబుతున్నాం అంటారు. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ గర్ల్స్ అదే ఆ వయసులో ఉన్న పిల్లలు ప్రేమించుకోవడం ఒక ప్రేమేనా? అన్ని పనులు దానికి ఒక పద్ధతి కానీ ఇది కానీ ఏమీ లేదు. ఎవరు ఎందుకు చెప్పారు? ఇంకా ఏంటంటే వితండవాదం చేస్తారు. ఆ గుళ్ళ మీద ఆ బొమ్మలు చూపిస్తారు, అవి లేవా? మీరు గుడికి తీసుకెళ్ళావని చూపిస్తారు. మేము చేస్తే తప్పేంటి? అలాగే ఇప్పుడు కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. పెళ్ళిళ్ళే చేసుకోవాలా? పిల్లల్ని కంటానికి పెళ్ళిళ్ళు ఎందుకు? నేను ఎవరి తప్పు పడట్లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఆ అడిగే ముందు ఇది ప్రభావం, మీరు మీ ఇష్టం, మీ జీవితంలో మీరు చేసుకోండి, ఎవడు అడగడు. ఒక సమాజ వేదిక మీద వచ్చినప్పుడు అవి అడగాలా వద్దా, అవి చెప్పాలా వద్దా? అలాగే రాజకీయాలు కూడా. నిన్న నేను ఒక మాటని ఇవాళ నేను అనలేదని నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నాడు, చూసేవాడు ఏమంటాడు? ఆ ప్రభావం అవి తగ్గాలి అంటే మన టెలివిజన్ మాధ్యమం నిజాలనే చూపించాలి, వ్యాఖ్యానాలు తగ్గించాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. అయితే మీరు ఈ సినిమాలు అన్నందుకు ఈ సినిమా హీరోలు లేకపోతే హీరోయిన్లు వాళ్ళతో పరిచయాలు కానీ ఇప్పుడు మాట్లాడటం ఉంది, పెద్దగా పరిచయాలు లేవు. నాకు తెలిసినంత వరకు అండి, ఇదివరకు ఏం చేసేవారంటే ఇప్పుడైతే సెల్ఫీలు తీసుకున్నారు. పూర్వం అయితే ఆ సినిమా వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. అంటే అటువంటి వాళ్ళతో ఏమైనా పరిచయం ఉందా? లేకపోతే నా ఆటోగ్రాఫ్లే చాలా మంది తీసుకున్నాను. సినిమా యాక్టర్లు అండి, వాళ్ళకి సరదాగా ఉండేది. పేర్లు ఏమైనా చెప్పగలరా అండి? వీళ్ళందరూ నాకు చెప్తేనే వాడు శ్రీనివాసరావు వీళ్ళంతా. తర్వాత వేరే చోటుకి వెళ్తే కూడా వాడు అంటే నేను సినిమాల్లో వేసి విడుదల కాని సినిమాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడతారు. వేరే వాళ్ళకి ఇచ్చే మర్యాదకి నాకు 10 ఎక్కువ ఇస్తారు, వచ్చి పలకరించి. ఇవి ఇదే సందర్భంలో వేడుక ఇక్కడ హైదరాబాద్ వేదిక కూర్చుంటే సాయి కుమార్ వచ్చారు. నేను తెలియదు కదా అని గప్చిప్గా కూర్చున్నాను. అంత దూరం నుంచి నడిచి లేచి వచ్చాడు ఆయన. లేచి వచ్చి సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సాయి కుమార్ అండి అని. అన్యాయం మీరు ఇట్లా మాట్లాడారు అంటే నేను ముఖతః కలవలేదు, కానీ మిమ్మల్ని చూడకుండా మాకు రోజు గడవదు అంటే చాలా సంతోషం అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఆ మాట, పిజే శర్మ గారు. ఆయన మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏదో ప్రోగ్రామ్కి స్టూడియోకి వచ్చారు, ఆయన చెప్తే. ఇంకా చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళని సార్, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనతో నేను ఇంటర్వ్యూలు చేశాగా. ఇంటర్వ్యూ చేశారు. ఓకే అండి. ఆయన ఇంకా ఎక్కువ.
ఆయన జోక్స్ ఎక్కువ ఉంటాయేమో. ఆయన పైకి ఎంత కనపడతారో అంత సీరియస్గా జోక్ చేస్తారు. ఓకే. అమ్మో ఆయన స్టూడియోకి వచ్చారు, నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి షూటింగ్ చేసాం, అవన్నీ ఉన్నాయి. మరి ఎన్టీ రామారావు అది అంటే చివరిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళాను. వెళితే వెళ్ళిన రోజు ఆయన గొంతు బాగాలేదు. మా గొంతు బాగాలేదండి మిమిక్రీ కూడా చేస్తున్నారు మీరు అంటే సరే మళ్ళీ తర్వాత చేద్దామను. అలాగే సార్ అప్పుడు చంద్రబాబు కింద నిలబడి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో, ఆయన కేవలం అల్లుడే. తర్వాత ఈయన సీఎం అయ్యాడు. ఇవన్నీ ఒక ఎత్తండి. నేను మర్చిపోలేని జ్ఞాపకం ఇంకోటి ఉంది. కేసీ అబ్రాహిం గారని గవర్నర్ గారు ఉండేవారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన పెద్ద ఆయన 80 ఏళ్ళ పైన ఉంటాయి. టీచర్గా పనిచేశారు ఆయన. ఇక్కడ గవర్నర్ అయ్యారు. ఆయన రోజు వార్తలు వినేవాడు. మలయాళీ, ఆయనకి తెలుగు రాదు కానీ వార్తలు వినేవాడు. అంటే చూసిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. చూసిన దాన్ని బట్టి ఆయన తన 5 ఏళ్ల పదవీ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోబోతూ సందేశాన్ని రికార్డ్ చేస్తామని అడిగారు, రమ్మన్నారు. చెయ్యబోతూ మా ఆఫీస్ వాళ్ళకి మెసేజ్ పంపించాడు ఆయన, ఆ పిల్లాన్ని పిలవండి నేను కలవాలి అతన్ని అని. మా డైరెక్టర్ గారు భయపడిపోయారు. నువ్వేం తప్పు మాట్లాడావు, ఏమైనా చెడుగా ఉందేమో. గవర్నర్ గారు పిలిచారు. సార్ నేనేం మాట్లాడతానండి. సరే మర్నాడు వెళ్ళామండి. వెళ్తే నేను వస్తున్నానని ముందే చెప్పారు. ఆయన అక్కడ వాళ్ళ స్టాఫ్కి చెప్పారు, కూర్చోబెట్టారు. ఆయన మేడం నుంచి దిగాలి, మెల్లిగా దిగి వచ్చారు. పెద్ద ఆయన నడవలేరు. దిగి వచ్చి రాగానే మొదటి ప్రశ్న, ఆ అబ్బాయి వచ్చాడా, యాజ్ దట్ బాయ్ కామ్ అన్నాడు. వచ్చేసారు. ఇలా చూశారు, నిలబడి సిడౌన్ ఐ యామ్ యువర్ ఫ్యాన్. You know, I am a Malayali. I don't know Telugu. But every day I watch your news. I have learnt news because of your bulletin. I like it very much. When I go back, I still watch it. God bless you. Thank you, sir. అయితే ఇంకో మాట అన్నారండి, అది నేను మర్చిపోలేను. ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐ కెనాట్ గివ్ యూ ఎనీ గిఫ్ట్. నువ్వు సార్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ది గిఫ్ట్ అన్నాడు. నువ్వు లెట్ మీ గివ్ యూ అని. ఆ పక్కన వాళ్ళ స్టాఫ్ ఉంటారు, కప్పు సాసర్ అడిగి తెప్పించి దాంట్లో నేను కాఫీ తాగానని తెలుసు వారు, పాలు పోసి పెద్ద ఆయన చక్కెర వేసి యూ ప్లీజ్ టేక్ దిస్. నాకు కళ్ళబడి బర్ర నీళ్ళు. మా ఇంట్లో మా తాతయ్యో మా నాన్నగారు ఉండుంటే అలా ఇచ్చేవారు. ఆయన అది తీసుకున్న తర్వాత దండం పెడుతూ ఐ విల్ రిమెంబర్ ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై ల్యాండ్ ఐ విల్ వాచ్ ఇట్. మీరు ఏ సంవత్సరంలో రిటైర్డ్ అయ్యారండి? ఏ సంవత్సరంలో రిటైర్ అయ్యారు? 2014. అప్పుడు ఈ జీతం ఉంటుందండి? దాదాపు 1.5 ఉండేది. 1,50,000. ఇప్పుడు పెన్షన్ కూడా వస్తుందన్న. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారా? చెప్పండి, మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. చెప్పినా పర్లేదులేండి. అయితే ఇంకా మీకు ప్రజెంట్ కోరికలు ఏమి ఉన్నాయా సార్? కోరికలు ప్రశాంతంగా ఉండాలండి. మన గురించి ఎవరు మాట్లాడినా తిట్టకుండా ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు, చేద్దామని వెతికి వచ్చారు. ఇంత ప్రేమను నేను కాదనలేను. ఇలాగే ఎక్కడో ఒక ప్రస్తావన వచ్చింది, మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత ఏ రావులపాలెంలోనూ, రాజోల్లోనూ, అమలాపురంలోనూ, కాకినాడలోనూ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు సాయంస్వరూప్ గురించి మీరు తిట్టకుండా 2 వాక్యాలు మాట్లాడు. లేదు వెళ్ళాను, ఆప్యాయంగా మాట్లాడారు. ఇంకొకసారి కలవాలి అనిపించే మనుషుల్లో ఆయన ఒకడు అంటే ఈ జన్మకి చాలు. ఎందుకంటే ఈ మాధ్యమం మొదటి నుంచి నన్ను పెంచింది, దాంతో కలిపి పెంచింది. ఇవాళ మారుతున్నాయి. ఇవాళ కూడా నేను పరిగెడతాను అంటాం న్యాయం కాదు.
బట్ ఆ రోజుల్లో గుర్తు తెచ్చుకున్నప్పుడు సంతోషంగా ఉంది. ఇప్పుడున్న సోషల్ మీడియాని మీరు ఫాలో అవుతుంటారండి, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ చేస్తాను. నేనేం పార్టిసిపేట్ చేయను, పార్టిసిపేట్ చూస్తాను. చూస్తారు. అలాగే యూట్యూబ్ వీడియోస్ ఎవరు చూస్తారు? ఎందుకంటే కొంతమంది వాళ్ళు సొంతంగా చెప్తుంటారండి. నా అన్వేషణ అని ఒక అతను ఉన్నాడండి, అతను ప్రపంచ యాత్రికుడు అని తిరుగుతుంటాడు. చూసారా లేదా? ఒకటేదో చూసినట్టు. అలాగే బ్యాంకాక్ పిల్లలు ఉన్నాయి. అది సైలాస్ కిచెన్ అని ఉందండి, సైలాస్ కిచెన్ అని. అమ్మ మాట, పూల చొక్క నవీను, మామన్ని, ఇటువంటి వాళ్ళందరూ కూడా రోజు ప్రోగ్రామ్ చెప్తున్నాను. నేను ఏం చేస్తాను, ఇవాళ మా శాంతి స్వరూపాన్ని కలుసుకున్నాను, మా ఇంటికి ఇలా వచ్చారు, ఇలా జరిగింది, ఏదో చెప్తుంటారండి. అవన్నీ వాళ్ళు వీడియోస్ చూస్తుంటారండి. అన్ని చూడరు, ఎందుకంటే వాటిలో చూడదగింది ఏమీ ఉండదేమన్న నా అభిప్రాయం. అవును, కరెక్టే. అంటే అది కొంతమంది ఇప్పుడు వంటలు చేస్తున్నారు, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వంటలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు, ఎలా చేస్తున్నారు, ఆ సాయిలాస్ మేడం గారు ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తారు. ఇంకొక ఆవిడ ఎవరో ఉన్నారండి, యుఎస్లో ఉంది ఆవిడ, తెలంగాణలో మాట్లాడుతుంది. ఓ బాగున్నారులే అంటుంది, ఆవిడ చేస్తుంది. అది ఇక్కడ వాళ్ళకి నచ్చుతుంది. ఏం చేయదు, జిలేబీ ఎట్లా చేయాలి, సకినాలు ఎట్లా చేయాలి, అది నేనేం చేస్తాను. ఇప్పుడు మీరు ఈ న్యూస్ రీడింగ్ టైంలో, అంటే వృత్తిలో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫంక్షన్లు కానీ, లేకపోతే చుట్టాలు కానీ ఏమన్నా జరిగినప్పుడు మీరు వెళ్ళటానికి కుదరదు, అబ్బాయి చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్, అలా అటువంటి సందర్భాలు ఉన్నాయండి? చాలా, అంటే పోగొట్టుకునే ఉంటాయి, అదే వెళ్ళలేము, ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేస్తుంది. అవునండి, ఎందుకంటే అక్కడేమో రమ్మని అంటారు, 3 రోజులు ఫంక్షన్ అంటారు చుట్టాలది, ఇక్కడేమో సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, వెళ్ళడానికి ఉండదు. చాలా జరిగినాయి అలాంటివి. ఈ సందర్భంలో మా ఆయన కోపాలు కూడా వచ్చినాయి. ఓకే, నువ్వు లీవ్ పెట్టచ్చు కదా, లీవ్ పెడితే ఎవడు అడుగుతాడు. నేను లీవ్ లెటర్ రాస్తే మా డైరెక్టర్ గారు చింపేశారు దాన్ని. నువ్వు వెళ్ళిపోతే డేంజరు, వేరే వాడు అంటే అవుట్ సోర్సింగ్ చేయించాలి, వాడు తప్పు చేస్తే నా మీదకి వస్తుంది, నువ్వు ఉండాలి. ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లల్ని చూసారు సార్, ఎలా ఉంటున్నారు? ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఎలా ఉంటున్నారు ఏంటి? అంటే టీవీలో వాళ్ళ బయట వాళ్ళ? మొత్తం ఇద్దరు చెప్పండి. అంటే నాకు కలిసిన వాళ్ళు ఏంటంటే టీవీలో కనబడతారు కాబట్టి మొత్తం అందరూ మేము చెప్పినట్టు ఉండాలి అని. ఒక సందర్భంలో ఒక పాప అంది కూడా అన్నమాట, మేము చెబితే ఎట్లా కాదంటారు సార్. అదేంటి, గవర్నమెంట్ చెప్తేనే కాదంటున్నారు, నువ్వు నేను చెప్తే ఎంత? చూస్తున్నారు కదా సార్, నన్ను కూడా 40 ఏళ్ళు చూశారు, వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. నేను కనపడుతున్నాను, నువ్వు చెప్పినట్టు వినంటే కాదు. ఇప్పుడు బయట కూడా ఏమైందంటే పిల్లల్లో ఒక తిరుగుబాటు ధోరణి ఎక్కువైంది. తిరుగుబాటు ధోరణి. ఇప్పుడు అమ్మ నాన్న ఒక మాట చెప్పారండి, ఇలా చెయ్యి, ఎందుకు చేయాలి? వాడు చదువుకుంటాడు, ఉద్యోగం రాదు, అటు ఇటు తిరుగుతుంటాడు, నాయన తిరిగే బదులు లేదని నేను చెయ్యను. ఇంకా ఏ స్థితికి వెళ్ళారంటే వీటికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. సినిమాలే దోహదమా? నన్ను అడిక్కన్నారా, మీరు ఎందుకన్నారు? ఈ మాట రాముల వారు దశరథుని అడిగి ఉంటే ఆయన ఏం చేసేవాడు? అడుగు బొమ్మడు, నేనేమో నాయన నువ్వు నువ్వు మాట ఇస్తే నేను ఎందుకు వెళ్తా? నువ్వు ఇచ్చింది ఎవరికి? నీ పెళ్ళానికి. నేను కొత్తగా పెళ్ళయి వచ్చా, నా పెళ్ళంతా నేను ఉంటాను అంటే ఏం చేసేవాడు? రామాయణం ఉండేది కాదు అది. అట్లా అంటే నేను అందరూ అనట్లేదు, ఆ ధోరణి అది. ఇంకోటి ఏంటంటే వివాహ బంధాలు కూడా మారిపోయినాయండి, దాని నిర్వచనాలు అన్నీ కూడా మారిపోయినాయి. అంటే వాళ్ళు రిలేషన్ అంటున్నారండి, సహజీవనం అంటున్నారు, అలాగా మారిపోయినాయి అనమాట. అంటే పూర్వం ఉన్న కాళ్ళకి ఇప్పటికి చాలా తేడా వచ్చేస్తుంది. బంధం మీద విలువ లేనప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆకలి వేసిందండి, ఆకలి వేసినప్పుడు తినటం అనేది అవసరం. నువ్వు ఇంట్లో తింటావా,
హోటల్లో తింటావా, రోడ్డు మీద బండి దగ్గర తింటావా, అది నీ ఇష్టం, నీ సౌకర్యం. కానీ నీ ఆనవాయితీ ఏంటి? ఇంట్లో శుచిగా పరిశుభ్రంగా అమ్మ చేసినవి తినటం ఆనవాయితీ. ఇవేందుకు తినాలి? నేను రోడ్డు మీద తింటా, తిను. మీరు అన్నది అది. పెళ్ళేదుగా పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? నేను అదే చేస్తాను. అదే చెబుతున్నాయి, విలువకి తగిన విలువ ఇవ్వనప్పుడు. అయితే అందరూ అలా లేరు, కొంతమంది మారుతున్నారు, ఇవి అవుతాయి. కానీ ఒకటి ఆశ రావద్దు. ఏదైనా రానున్న రోజులు మరింత అందంగా, మరింత ఆరోగ్యకరంగా, మానవాళి మీద గౌరవం పెంచే విధంగా రూపుదిద్దుకుంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి ఈ మాధ్యమం, దీంట్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు, ప్రసారం చేసే కళాకారుల జీవితాలు పరిపూర్ణంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇందులో కనపడ్డ వారిని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఆదర్శంగా బతకాలి. బతికితే అది ఇద్దరికీ ఉపయోగం. అదే ప్రజలతో టచ్ ఉన్నవాళ్ళు. ఇక ఆంధ్ర పాలిటిక్స్ చూస్తుంటారు, పేపర్ చూస్తారు, న్యూస్ కూడా చూస్తారేమో. ఎందుకంటే మీరు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అది ఆ వ్యసనం ఎక్కడ పోదండి. మీరు చదవకపోయినా తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఒక అది పెట్టారని జనసేన, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ ఇవాళ 10 ఏళ్ళ నుంచి పెట్టాడు. ఆయన చూస్తుంటారండి, వార్తలు చూస్తుంటారా? తెలుగుదేశం పార్టీను జనసేన కలిసినట్టు ఇవి ఇందాక మనం అనుకునేదేనండి. ఇవేంటంటే అవసరార్థం అన్నీ మారుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్తారా అని. అందుకని వాళ్ళ గురించి నేనేమి వ్యాఖ్యానించనండి. వ్యాఖ్యానించండి, తెలిసిన విషయాలు, మీరు విన్న విషయాలు. అదే వింటామంటే పత్రికలు, టీవీ, రేడియో, వీటి ద్వారా వింటాం. ఆయన తన ధోరణిలో ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి వాళ్ళు ఎవరు వస్తారా వాడుకుందామని చూస్తున్నారు. ఇవాళ కుర్చీలో కూర్చోబెట్టిన వాళ్ళు రేపు తలుపేస్తున్నారు. అదే నేను ఇందాక అన్నది ఏంటంటే, వీళ్ళు ఒకరోజు మాట్లాడింది మరో రోజు మాట్లాడరు. దాని అర్థం మారుతుంది, విలువ మారుతుంది. అందువల్ల వీటన్నింటినీ పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తుందో, ఒక పథకాన్ని పెడుతుందో, అది అమలు చేస్తుందో, వాళ్ళకి వాళ్ళు 10 కాలాల పాటు ఉండాలి అంటే ప్రజలకి మంచి జరగాలి. మాటలతో కాదు, నేను ఈ పథకం పెడుతున్నాను, దీనివల్ల ఇదిగో ఇంతమందికి లాభం, ఆ లాభం చూపించాలి. నేను మీ జేబుల్లో ప్రతివాడి అకౌంట్లో ఒక్కొక్క కోటి రూపాయలు వేస్తాను అని వాళ్ళు చెప్పి, నేను ప్రధానమంత్రి అయిన తర్వాత వీలు పడలేదు ఈ 10 పైసలు వేస్తా అంటే, నేను ఇవాళ ఆ మాట అయినా అనకూడదు అంటే నిలబడాలి. అలా నిలబడితే మనం గెలవటానికి ఏదో అనేస్తారులేండి. అదేనండి, అది ఎందుకు మన ఏం చేయలేరు వీళ్ళు. అప్పటికీ కొన్ని చోట్ల అండి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పట్టుకుని ఆపుతున్నారు. మీరు అట్లా అన్నారు ఏది? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.